అదేదో రికమెండేషన్ సీట్లు ఏం కాదు, రాసిందే తక్కువ, 6 7 రాశారు, తెలియదు ఎక్స్పోజర్ లేక. ఆ టెస్ట్లో పాస్ అయ్యాను, గోల్డ్ మెడల్ సంపాదించా ఎంఏ తర్వాత. అక్కడి నుంచి అక్కడే గెస్ట్ ఫ్యాకల్టీగా చేయాను. ఇప్పుడు నేను గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అవుతాను అని చెప్పి జాయిన్ అయ్యి వాళ్ళు అన్నారు గెస్ట్ ఫ్యాకల్టీగా చేరని. ఇక అక్కడి నుంచి పేరు బాగా పనిచేసి సంపాదించుకున్నాం, పని చేశాను, విపరీతమైన పని. ఆ పని మీదనే ధ్యాస ఉండటం వల్ల నేను అనుకోవటం అయ్యి మాత్రమన్నా కాస్త పేరు ప్రఖ్యాతులు వచ్చినాయని అనుకుంటున్నా. అదే పిహెచ్డీ ఎప్పుడు చేశారు మీరు? పిహెచ్డీ యూనివర్సిటీలో నాకు ప్రొఫెసర్గా నాకు రెగ్యులర్ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత, అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా రెగ్యులర్ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలోనే. ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్, క్వాలిఫైడ్, ఎన్ని డిప్లొమాలు ఉన్నాయి, ప్లస్ ఎన్ఈటీ ఎగ్జామినేషన్ అయింది, లెక్చర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయింది కదా, ఫస్ట్ టైం నేషనల్ లెవెల్లో పెట్టారు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మీద. అందులో కూడా పాస్ అవ్వటం వల్ల నాకు వెంటనే ఐ వాజ్ క్వాలిఫైడ్, ఫుల్లీ క్వాలిఫైడ్ వితౌట్ ఎనీ. అంటే మీరు నేర్చుకోవడానికే దాదాపు 10-12 ఏళ్ళు పట్టేసింది. అందుకే ప్రొఫెషనలిజం వస్తుంది. ఇప్పుడు ప్రొఫెషనలిస్టిక్ ట్రైనింగ్ ఒక డాక్టర్ గారు కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఇవన్నీ కూడా ప్రొఫెషనలిస్ట్ ట్రైనింగ్ అనేది. అంటే ప్రొఫెషనలిస్ట్ ట్రైనింగ్ ఇవ్వటం కోసమే నేర్చుకున్నారా మీరు, లేకపోతే నటుడు అవ్వాలన్న తపనతో చేశారా? ఈ నచ్చుతున్నాయి ఈ ఎలిమెంట్స్ని. ఓకే. ఈ ప్రొఫెషనల్ స్కిల్స్లో ఉండేటువంటివి, ఇంపార్టింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఏంటి, వెనకాల ఉండేటువంటి కండిషన్స్ ఏమిటి, సోషలాజికల్ కండిషన్స్ ఏమిటి, ఎకనామికల్ కండిషన్స్ ఏమిటి, వీటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం నటుల మీద ఎలా ఉండింది, ఇంత ఎనలిటికల్గా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ టు అండర్స్టాండ్. మనం వి విల్ గ్రో, అంతేగాని ఇంకేదో చేద్దామని కాదు. నా కోసం, నా నాలెడ్జ్ కోసం చదువుకున్నా అంతేగాని వెంటనే నాకేదో ఆశ. ఫస్ట్ మొదట్లో ఉద్యోగం సద్యోగం లేనప్పుడు ఒక 300 వస్తుంది స్టైఫండ్, వస్తే బ్రహ్మాండం అనుకున్నా, వచ్చేసింది, అయిపోయింది. ఆ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలేగా. సో అది నా అలవాటు అయిపోయినటువంటి ప్రయాణమే అది. అది ఏమి టెన్షన్ లేదు, ఏదో నడుస్తుంటుంది, జరుగుతుంది. కానీ ఇవేమీ లేకుండా వచ్చి నటులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. అవుతారుగా, అది ఉందిగా. అది ఎలా సాధ్యం? ఏం లేదు, వాడికి స్వతంత్రంగా ఇప్పుడు నాకు ఉన్నట్టుగానే వాళ్ళకే ఉంటుంది. ప్రతి వాడికి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుందండి, నటించాలి, ఎవరో నలుగురు అప్రిషియేట్ చేయాలని ఉంటుంది. ఎవరికి ఉండదు? మీకు ఉండదా? అబ్బాయికి ఉండదా? అందరికీ ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఇప్పటి జనరేషన్కి ఆ సినిమాల్లో చూస్తే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా? విజువల్ అప్పీజ్ వల్ల, వాళ్ళ గొంతు వల్ల, వాళ్ళ డ్యాన్సు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వీటి వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఆ ఇన్స్టింక్ట్ ఇంకొంచెం ప్రేరేపితం అవుతుంది. సో అది ఎక్కువ ప్రేరణ పొందిన వాళ్ళు మెల్లగా నటనలోకి వస్తారు. ఓకే, 10 మంది ముందు. లేకపోతే దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ఎవరైతే అనలిటికల్గా ఆలోచిస్తున్నాడో వాడు దర్శకుడు అయిపోతున్నాడు. ఓకే, అవును. తర్వాత యాక్టర్లు దర్శకులు అయినారు, దర్శకులు యాక్టర్లు అయినారు. ఎవరు గారు? అందరికీ ఉంటుంది. ఏమీ లేకుండా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? నాటకాలు రిహార్సల్సే వాళ్ళకి ట్రైనింగ్. ఓకే. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు కొన్ని డైలాగులు చెప్పడం, స్టేజ్ మీద లైవ్ పెర్ఫార్మెన్స్లో డైలాగు తప్పు చెప్తే వెంటనే దాన్ని తిప్పి కరెక్షన్ చేసుకునేటువంటి తెలివితేటలు వాళ్ళకి ఉన్నాయి. సద్యోనటన ఉంది, వాళ్ళకి ఇంప్రూవైజేషన్ ఉంది అప్పుడే. సో అలాగ వాళ్ళు డెవలప్ అయినటువంటి మహానుభావులు. ఇప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. ఈ రెండు ఒకటి అప్లై చేయాలి కదా. ఇప్పుడు మీ థియరీ చెప్తారు, ప్రాక్టికల్గా కూడా వాళ్ళు అప్లై చేసుకోవాలిగా. మా దగ్గర ఏంటంటే థియరీ ప్రాక్టికల్స్ రెండు కలిసే ఉంటాయి, రెండు ఒకటే. ఓకే. ఆ థియరీ ఒక సందర్భం చెప్తాము. సందర్భం అంటే ఇన్ ది సెన్స్ ఎన్వైరన్మెంట్, గివెన్ సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ ఇలా ఉంటుంది అని చెప్తే అవతల వాడి అవగాహన పట్టి పాత్రని మనం డెవలప్ చేస్తాం. అదొక సైన్స్, అది ఇట్స్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. సో మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇదంతా ట్రైనింగ్ లేకుండా కూడా వచ్చేస్తున్నారు కదా. కానీ మంచిదే, ప్రూవ్ అయినారు. ట్రైనింగ్ అయినా కూడా ప్రూవ్ కాని వాళ్ళు ఉన్నారుగా, ఉంటారు. ప్రయాణానికి పెద్ద అవరోధం కాదు అది. ఎందుకంటే ఒక నిశ్చితమైనటువంటి ఒక ధ్యేయం ఉన్నప్పుడు వాళ్ళు
పని చేస్తారు, ప్రూవ్ చేస్తారు. ట్రైనింగ్ పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ అయినా కూడా ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయినారా అనేది తర్వాత అనలైజ్ చేసుకుంటారు. అద్భుతమైన నటుడు ఉన్నాడు ఆయన, చాలామంది యాక్టర్లు, సినిమా ఫ్లాప్ అవుతోంది. దానికి కారణం యాక్టర్ వల్ల కాదుగా. సినిమా ఫ్లాప్ అవ్వటానికి కానీ, నాటకం ఆకట్టుకోలేకపోవటానికి కానీ యాక్టర్లే కారణం కాదు. చాలా ఉంటాయి కదా కారణాలు. ఇంకొకటి ఏంటంటే ధీరోదాత్తుడు ధీరోదత్తుడు అంటారు. నాటక రంగంలో చూసుకుంటే ధీరోదాత్తుడి కన్నా ధీరోదత్తుడు అంటే ప్రతి నాయకుడికే పేరు ప్రఖ్యాతులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు అలా? అదేమో నాట్యశాస్త్రం బాగా చదువుకున్నటువంటి పండితులను అడగాలి మీరు. నాది ప్రాక్టీస్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్. అంటే జీవితంలో ఉండేటువంటి మీరు సంక్రమించుకున్నటువంటి నాలెడ్జ్ బేసే మీకు ఒక బేస్ అవుతుంది యాక్టర్స్కి. ఇప్పుడు నాట్యశాస్త్రంలో ఉండేటువంటి చతుర్విధ నాయకులు ఉంటారే, ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ఇంకా ఉన్నారు, ధీరలలితుడు, ఇట్లా ఉంటారుగా. కేటగిరీస్ ఆఫ్ నాయకాసు, హీరోల తాలూకు కేటగిరీస్. అదే ఇప్పుడు మనం ఈ జానరు ఆ జానర్ అనే పదం వాడటల్లా. అట్లాగే అది ఆ రోజుల్లో నాటకాల మీద ఉండేటువంటి ట్రీటైజ్ నాట్యశాస్త్రంలో రాసింది అది ఆ పదం. ఓకే, ఇప్పుడు అవి వర్కౌట్ అవుతాయా? ఇప్పుడు అంటే హీరో కన్నా విలన్కి ఎక్కువ పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మొదటి నుంచి కూడా శ్రీరంగారావుకి మంచి పేరు వచ్చింది. శ్రీరంగారావు గురించి పక్కన పెట్టండి, అక్కడ యాక్టర్ల గురించి కాదు. వాడిని చెప్పింది యాక్టర్ల గురించి మాట్లాడలా. ధీరోదాత్తుడు, ధీరలలితుడు, ధీరోద్ధతుడు, ఇంకోటి ఏమిటది? ధీరోదత్తుడు, ధీరోదత్తుడు, ధీరోదాత్తుడు, ధీరద్ధతుడు, ధీరలలితుడు, ఇంకోటి ఎవడు? ఇంకొకటి ఉంది. ఇట్లా ఉన్నాయి కొన్ని ఉంటాయి అవి. అదే అదే చదువుకునేవాడు నాకే జ్ఞాపకం రాదు. అది నాట్యశాస్త్రంలో సందర్భం ఏమిటయ్యా అంటే అది నాట్యశాస్త్రం. అది నాటకానికి రాసేటప్పుడు హీరోని ఒకడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాడికి కొన్ని లక్షణాలు మనం ఆపాదించి తయారు చేసుకుని రాయాలి అని కేటగిరీస్ ఆఫ్ హీరోస్ పెట్టారు. అప్పుడు ఇవాళ మల్టీ లెవెల్ ఆఫ్ హీరోస్ ఉన్నారు కదా. అవును, అదే అవన్నీ సైకలాజికల్ గుణాలు. అవి సత్వగుణాల ద్వారా కేటగరీజ్ చేసినటువంటి కేటగరీస్ నాట్యశాస్త్రంలో 3000 సంవత్సరాల క్రితం, 2500 3000 సంవత్సరాల క్రితం అదే వచ్చినటువంటి క్రీస్తు పూర్వం 4th సెంచరీలో వచ్చినటువంటి ఇదేనా అంటారు. అది అంతకు ముందే ఉంటుంది, మనకి తెలియదు. సో ఆ ప్రక్రియలో వాళ్ళు ఒక కేటగరైజ్ చేసి సింబలైజ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని అదే తయారు చేయటానికి తప్పితే ఇప్పుడు వర్కౌట్ కాదు అది. అదే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, వాడు ఏమిటి? వాడు ధీరోద్ధతుడా ఆ క్యారెక్టరు? ధీర లలితుడా? ధీరోదాత్తుడా శారదత్తుడిలాగా? కాదుగా, ఇంకొకటి కేటగిరీ. సో ఎవల్యూషన్లో అనేక మంది మానసిక పరిస్థితిని, పరిణితిని, సామాజిక పరిస్థితులను బట్టి సైకలాజికల్గా సాధారణంగా అలాంటి పాత్రలకి ఎక్కువ పేరు వస్తుంది. సాఫీగా ఉండే పాత్రకి పేరు రావట్లా. పేరు వస్తుందా పేరు రాదా అనేది పక్కన పెట్టేయాలండి. అది ఇంతకు చెప్పిన పాయింట్ అదే.